హాయ్ అండి, వెల్కమ్ టు విజయాస్ వంటిల్లు. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇదేంటో చెప్పుకొని చూద్దాం. బీరపొట్టు కారం అండి. మనం బీరకాయ తొక్కలు చేస్తాం కదా, ఆ తొక్కలతో చేసుకున్న కారం. ఇది అన్నంలో చాలా బాగుంటుందండి. బీరపొట్టు కారం చేసుకుందాం. బీరపొట్టు కారం చేసుకుందామండి. ఇదిగోండి 1 కేజీ బీరకాయలు. వీటికి వచ్చిన పొట్టు ఇది. వీటిలోని మిరపకాయలు వేసుకుని ఆడుకోవాలన్నమాట. మన కారం సరిపడ్డ మిరపకాయలు. నేను ఒక 5 వేస్తున్నాను. స్పూన్ జీలకర్ర, స్పూన్ వాము, ఒక 1/2 చెంచా ఉప్పు. ఉప్పు ఎక్కువ వేసుకోకూడదండి, మళ్ళీ ఇది ఎండబెడతాం. ఎండబెట్టాక మళ్ళీ ఉప్పు ఎక్కువ అయిపోద్ది. అందుకని ఉప్పు తక్కువ వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ఇది మనం ఎండబెడతాం కాబట్టి అందులో ఆరిపోయి ఉప్పు ఎక్కువ అయిపోద్ది. మనం కావాల్సి మళ్ళీ వేపినట్టు మనం ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు బీరపొట్టు కారం ఎలా చేద్దామా? ముందుగా పచ్చిమిరపకాయలు, ముందు ఉప్పు, వాము, జీలకర్ర. ఈ ముందు ఒకసారి ఆడుకోవాలి. ఇలా ఆడుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో బీరపొట్టు ఇది వేసుకుందాం. ఇలా లేతగానే ఉంది. మొత్తం బాగోదండి, లేత వేసుకోవాలి. ఇలా నెరిగిపోతుందో ఇలా లేత వేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పెచ్చా ఆడుకుని ఎండబెట్టుకోవాలి. ఇలా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇంకొండ మిక్సీ పట్టుకోవాలి. ఈ ప్లేట్ ఉంది కదా, మనం ఇందాక చేసుకున్న ప్లేట్, అందులో పాల్చుగా నిలుపుకొని ఇలా పాల్చుగా నిలుపుకొని ఎండలో పెట్టుకోవాలి. 2 రోజులకి ఎండిపోద్దండి, తక్కువే కదా. ఇది జ్వరం వచ్చినప్పుడు తిన్నా, ఇంటప్పుడు మనకి ఏం కోరలేదు అనుకోండి, ఇది కలుపుతుంటే చాలా బాగుంటుందండి. అన్నంలో కొంచెం నూనె వేసుకుని వేపేసుకుని అన్నంలో తిన్నానుకోండి, మనం ఇది ఎన్నారైనా ఉంటుందండి, పాడవదు. మనం బాగా ఎండబెట్టుకోవాలి. మొత్తం ఇంచుమించు ఒక 4-5 రోజులు బాగా ఎండబెట్టుకోవాలి. పలుచగా నిలుపుకొని కరకరలు ఆడాలండి. ఒక గాజు సీసాలు వేసుకుంటే మూత పెట్టుకుని ఉంటే మనం జ్వరం వచ్చినప్పుడు, నోరు చేదుగా ఉన్నప్పుడు ఈ వేపుకుని తింటే నూనెలో చాలా బాగుంటుంది. ఎండలో పెట్టినాక ఎండాక మీకు వేపు చూపిస్తాం. ఇందులోనే పీచు పదార్థం ఎక్కువ ఉంటుందండి. మనం తొక్కలు పడేస్తాం. కానీ మనం 1 కేజీ బీరకాయలు తొక్కలు తీసుకుని ఆ పొట్టుని ఇలా పెట్టినాం కదా, ఎండబెట్టుకున్నాం కదా, మిక్సీ ఆడుకుని వాము, జీలకర్ర, పచ్చిమిర్చి, బీరకాయ తొక్కలు, ఉప్పు అన్నీ వేసి ఆడుకున్నాం కదా. ఇదిగోండి ఏంటండి, ఇది నూనెలో వేపుకుని అన్నం తింటే చాలా బాగుంటుందండి. మీకు నూనెలో వేపి చూపిస్తాను. పొయ్యి మీద పెనం పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని, ఇందులో ఏమీ ఎక్కలేదు, నీకు ఇలా వేపేసుకోవడమే. ఆల్రెడీ నూనె వేడెక్కుతుంది, ఇందులో వేస్తున్నాను. అంతే, చాలా సింపుల్. అవి వేపుకోవడం అంతే, కలర్ మారే వరకు. గుమ్మడి వేపితే రంగు వస్తుంది కదా, అలా వస్తుంది. చూడండి, కలర్ మారుతుంది అప్పుడే. ఇందులోనే మనం ఉప్పు చూసుకుంటే ఏకక ఉప్పు చాలా పది వేసుకోవచ్చు. ఒకవేళ కారం ఎక్కువైంది అనిపిస్తే మీకు అన్నం తిన్నప్పుడు కొంచెం నిమ్మకాయ వేసుకుని తింటే కారం కొంచెం చప్పడుతుంది అన్నమాట. అయిపోయిందండి, స్టవ్ ఆపేద్దాం. ఆపి సర్వింగ్ బౌల్ తీసుకుందాం. బీరపొట్టు కారం రెడీ. సర్వింగ్ బౌల్ తీసుకుందాం. ఇదిగోండి బీరపొట్టు కారం రెడీ. మీరు ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే కనుక నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీన్ని కొంచెం అన్నంలో కలుపుకొని చూద్దామా? ఇది సరిపోద్దండి ఈ అన్నానికి. నేను టేస్ట్ చెప్తాను మీకు. ఉందా? సూపర్ అండి, చాలా బాగుంది. మీరు ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.